మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ ఆదివారం. ఈ ఎపిసోడ్లో మనం హృదయానికి హత్తుకునే ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరికీ షేర్ చేద్దాం. మనసున్న మహారాజు. ఒక భార్య భర్త పొట్టకూటి కోసం తమ పిల్లల్ని సొంత ఊరిలోనే వదిలేసి పల్లె నుండి పట్టణానికి వలస వచ్చారు. అయితే భర్త కొంచెం అమాయకుడు, చిన్నపిల్లల మనస్తత్వం. అయినప్పటికీ ఆ భార్యనే అన్నీ చూసుకునేది. అలా వారికి ఆ పట్టణ శివార్లలో పొలం పని దొరికింది. పూట గడుస్తోంది. అలా సాగుతున్న వారి ప్రయాణంలో అకస్మాత్తుగా భర్తకి ఆరోగ్యం క్షీణించింది. వారు పనిచేసే యజమానిని డబ్బులు అడిగితే ఆయన ఇచ్చిన డబ్బులు సరిపోలేదు. ఇంకా డబ్బులు చాలా అవసరం పడినాయి. మళ్ళీ యజమానిని అడిగితే నేను ఇవ్వలేను, మీరు వేరే పని చూసుకోండి అని చెప్పాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ భార్య తన భర్తని తీసుకుని సొంత ఊరికి వెళ్ళాలని తన దగ్గరున్న కేవలం 150 రూపాయలతో ప్రయాణమైంది. ఆమె దగ్గర ఉన్న ఆ డబ్బులలో 100 రూపాయలతో ప్యాసింజర్ ట్రైను టికెట్ తీసుకుంది. ఇంకా ఆమె దగ్గర మిగతా 50 రూపాయలు ఉన్నాయి. అవి ట్రైన్ దిగినాక ఆటోలో వాళ్ళ గ్రామానికి వెళ్ళడానికి సరిపోతాయని ఆమె ఆ 50 రూపాయలు ఒక చేతిలో మరో చేతితో భర్తని పట్టుకుని రైల్వే స్టేషన్లో రైలు కోసం నిలబడింది. అప్పటికే సమయం మధ్యాహ్నం 12:30 అయింది. భర్తకి ఆకలి వేసింది. ఆమెను ఏదైనా ఇప్పించు అని అడగడం మొదలుపెట్టాడు. ఆమె అతనికి ఏమీ చెప్పలేక ట్రైన్ వచ్చే టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి తిందాం అంటుంది. కానీ అతను అవేమీ వినకుండా నాకు ఇప్పుడే కావాలి అని మారం చేస్తాడు. అప్పుడు ఏమీ చెయ్యలేక దిగులుగా కింద కూర్చుంటుంది. వాళ్ళ ఇద్దరిని ఎప్పటి నుండో గమనిస్తున్న ఒక పెద్దాయన వారి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, ఆయన ఇందాకటి నుండి ఏదైనా తినిపించమని అడుగుతున్నాడు కదా, ఏదైనా ఇప్పించు అన్నాడు. దానికి ఆమె, ఆయన అలాగే అంటారండి, ఆయనవి కొంచెం చిన్నపిల్లల చేష్టలేండి అంటుంది. కొంచెం సేపు ఆలోచించిన పెద్దాయన, ఏమ్మా, డబ్బులున్నాయా అని అడిగాడు. అప్పుడు ఆమె, అదేమీ లేదండి, ఇవిగో ఉన్నాయి అని నిజాయితీగా ఆమె దగ్గర 50 రూపాయలు చూపించింది. అయినా కూడా ఆ పెద్దాయన మనసు ఎందుకు వెలితిగా ఉంది. పర్లేదమ్మా, సరే నేను ఏమైనా ఇప్పిస్తాను, తీసుకో అమ్మా అన్నాడు. అప్పటికే ఆమె వద్దు అంటూనే ఉంది. కానీ భర్త ఆకలిని చూడలేకపోతోంది. సరే అని ఆ పెద్ద మనిషి 2 పలావ్ ప్యాకెట్లు ఇప్పిస్తాడు. కానీ ఆమె ఒక్కటే తీసుకుంటుంది. అదేంటమ్మా, 2 తీసుకోవచ్చుగా అని అడుగుతాడు. లేదండి, ఒకటే తీసుకుంటేనే నేను నా భర్తకి నేను నా చేతితో పెట్టగలను, మాకొక్కటి సరిపోతుంది అంటుంది. వాళ్ళ నీతి నిజాయితీ ప్రేమని చూసిన పెద్దాయన, ఏదైనా కావాలంటే మొహమాటం లేకుండా అడగండమ్మా అని అటు వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇంకా తిందాం, కూర్చోండి, అదిగో ఆయనే మనకి ఇది ఇప్పించింది అని అటు తిరిగి చూపిస్తుంది. కానీ అక్కడ పెద్దాయన కనిపించడు. ఆశ్చర్యంగా ఆమె తినకుండా ఆ పెద్దాయన కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఈలోపే ఆ పెద్దాయన ఒక వాటర్ బాటిల్ తీసుకుని వీరి వైపు వస్తూ ఉంటాడు. అది చూసిన ఆమె ఏడవడం మొదలుపెట్టి వాళ్ళ ఆయనకి నోట్లో ముద్ద పెడుతూ ఉంటుంది. అది చూసిన ఆ పెద్దాయన, ఏడవకమ్మా, నువ్వు ఎవరినీ మోసం చేయలేదు, టికెట్టు లేకుండా
ప్రయాణం చేయలేదు. అంత బాధలో ఉన్నా కూడా ఒక్కరిని చేయి జాచి అడగలేదు. నువ్వు నిజాయితీగా ఉన్నావు, ఇలానే ఉండు అని దీవిస్తూ ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు. దీని అర్థం అందరూ కఠినాత్ములే కాదు, అక్కడక్కడ మనసున్న మారాదులు ఉంటారని తెలిసింది. ఇంకా అర్ధాంగి అంటే నమ్మిన చేతిని విడువనిది అని కూడా. చాలా అద్భుతమైన విషయం. భార్యాభర్తలు కష్టాలు తోడు నీడగా ఎలా ఉంటారో, అలాగే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఏదో ఒక మనిషి రూపంలో సహాయపడతాడు అని మనకి అర్థమైంది. సో మనసున్న మహారాజులు ఉన్నారు, అన్యోన్యంగా ప్రేమగా జీవించే భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఈ కథలో విషయాన్ని అందరం అర్థం చేసుకొని జీవితంలో ముందుకు సాగి ఎవరైనా ఇటువంటి వారి కనిపిస్తే వారికి మనకు తోచినంత సహాయం చేసి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలకు పాత్రులము అవుతాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ కథ నాకు ఆన్లైన్లో దొరికింది. ఇంత అద్భుతమైన కథను అందించిన రచయిత గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.